గుంటూరులో ఫ్లెక్సీల తొలగింపు విషయంలో వివాదం చోటు చేసుకుంది. షర్మిల పర్యటన నేపథ్యంలో స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు కాంగ్రెస్ నేతలు. హిందూ కాలేజ్ కూడలి వద్ద పెట్టిన ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. వేరే పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలను ఉంచి కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు ఎందుకు తొలగించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు పర్యటన ఈ రోజు ఉంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రూపాయి కూడబెట్టుకుని కష్టం డబ్బులు ఫ్లెక్సీలు వేసుకుని ఏదో ఆనందంగా ఫ్లెక్సీలు వేసుకుంటే షర్మిలమ్మ గారికి స్వాగతం చెప్తుంటే తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే ముస్తఫా, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ సిపి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి ఆదేశాలు ఇచ్చారంట. ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళ అన్ని బ్యానర్లని పీకేసేయండి అని. ఇది ఎంత దారుణం అండి. నిన్న ఎస్పీ ఆఫీస్ కి మన మస్తాని గారు, ఈశ్వరరావు గారు మన అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారు కలిసి వెళ్తే ఆయన ఒకటే అన్నారు, మీరు శాంతియుతంగా ర్యాలీ చేసుకోండి, మేము సహకరిస్తామన్నారు. ఈ రోజు ఈ ప్రభుత్వ అధికారులే ఇంత శాంతియుతం లేకుండా ఇంత అలజడి సృష్టిస్తే ఇప్పుడు ఎస్పీ గారు ఏమనాలి? ఎస్పీ గారు ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి? వెంటనే ఎస్పీ గారు దీంట్లో ఎంటర్ అవ్వాలి. మున్సిపల్ కమిషనర్ కూడా ఇక్కడికి రావాలి. ఇక్కడ అధికారులు ఎవరు ఆర్డర్ ఇచ్చారో, ఆ ఫ్లెక్సీలన్నీ ఎవరు చించిచ్చారో వెంటనే వచ్చి వాళ్ళ చేతులతోనే మళ్లీ కట్టించే విధంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీలో డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు గనక వాళ్ళు